దేవుడు ఆయన్ని ఆశీర్వదించేవాడా? ఎప్పుడు కూడా ఆశీర్వాదంలోకి ఆయన వెళ్ళేవాడు కాదు. ఆ యొక్క జీవితం ఎందుకని ఇలా అయిపోయింది? అన్నలు నన్ను విడిచిపెట్టారు. తల్లిదండ్రుల నుంచి నేను దూరం అయిపోయాను. ఇక్కడికొస్తే చెయ్యని నింద నా మీద పడింది. నేనేమో చెరసాలలో ఉన్నానిప్పుడు. నేనింకా దేవుడిని ఎందుకని నమ్ముకోవాలి? ఆయన్ని దూషించి విశ్వాసాన్ని నేను కోల్పోవచ్చు కదా అని చెప్పి, ఆయన ఆ సమయంలో చేసినట్లయితే ప్రధానిగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించేవారా? ఖచ్చితంగా ఎప్పటికి కూడా ఆశీర్వదించేవారు కాదు. ఆయన ఎన్నడూ కూడా నిరీక్షణని విడిచిపెట్టకుండా సమస్యలొచ్చినియి. ఒక్కొక్కటిగా వచ్చినియి ఆయన జీవితంలో గూడా. ప్రతి సమస్య నుంచి దేవుని యొక్క నిరీక్షణని కలిగి ఆయన యొద్ద కనిపెట్టాడు గనుకే ఆ సమస్యననే చీకట్లో ప్రతి అడుగుకి దేవుడు ఆయనకి వెలుగుని చూపించాడనమాట. ప్రతి ఒక్క సమస్యకి ఆయన మార్గాన్ని చూపించాడు. చూపించి యోసేపు గారిని గొప్ప స్థానానికి ఆయన చేర్చి ఆయన ఎంతగానో ఆశీర్వదించాడు. మనం కూడా అలానే నిరీక్షణని కలిగి దేవుని యొద్ద కనిపెడితే ఎలాగైతే వాళ్ళు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారో ఈ రాత్రికాల సమయంలో మనం కూడా అట్టి ఆశీర్వాదాన్ని పొందుకుంటామని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎప్పుడు కూడా మన శ్రమల్లో మన స్వశక్తితో మనం వెలుగును వెతుక్కోలేమనమాట. మన సొంత ఆలోచనలతో మనం మార్గాన్ని ఎప్పుడు కూడా వెతుక్కోలేం. మన సొంత ఆలోచనతో ఒక మార్గాన్ని ఆ సమస్యకి వెతుక్కున్నామనుకోండి, ఆ సమస్య తీరుతుందా? ఎప్పటికీ తీరదు. ఏంటంటే ఈ ఒక సమస్య వచ్చిందనుకో, పక్కనోళ్ళు మార్గాన్ని ఏదైనా తెలియపరిచాడు. ఆ మార్గంలో నువ్వు ప్రయాణిస్తే ఎప్పటికైనా ఆ మార్గం తప్పుడు మార్గం అయ్యుండొచ్చు. ఎప్పుడో ఏదో ఒక సమయంలో ఆ మార్గము తప్పుదోవలో నిన్ను నడిపించొచ్చు. కానీ దేవుడు చూపించే మార్గము ఎన్నటికీ కూడా నిన్ను సిగ్గుపరిచే మార్గంగా ఉండదు. ఎన్నటికీ కూడా మనల్ని అవమానపరిచే మార్గంగా ఉండదు. మన శ్రమల్లో మన సొంత శక్తిని ఆధారం చేసుకోక దేవుని యందు నిరీక్షణ కలిగి కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే మన జీవితాన్ని దేవుడు వెలుగుమయంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన భవిష్యత్తుని దేవుడు ప్రకాశవంతంగా చేస్తాడు. దావీదు గారు అందుకే తెలియపరుస్తున్నాడు, నా దీపాన్ని నువ్వే ప్రభువా వెలిగించేది, నా చీకటి లాంటి సమస్యల నుంచి విడిపించి నన్ను వెలుగుమయంగా చేసేది నీవే ప్రభువా అని చెప్పి రాజంతటి దావీదు గారు ఆయన్ని స్తుతించారు దేవుణ్ణి. మనం కూడా దేవుని బిడ్డలుగా ఉన్న మనం కూడా మన కష్టాల్లో నా జీవితాన్ని నువ్వే ప్రభువా వెలుగుగా చేసేది, ఈ సమస్యలన్నిటి నుంచి నన్ను విడిపించి వెలుగు మార్గంలోకి నడిపించేది నీవే ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాన్ని కూడా వెలిగించే శక్తివంతుడు అనమాట. ఈ రాత్రికాల సమయంలో మనందరం కూడా ఆ రీతిగా ప్రార్థన చేసుకొని ప్రతి సమస్య నిమిత్తము దేవుని తట్టు తిరిగి మార్గాన్ని వెతుక్కోగలిగితే మన జీవితాన్ని మన భవిష్యత్తును కూడా దేవుడు ప్రకాశవంతంగా చేస్తాడని రాత్రికాల సమయంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, యేసయ్యా నీ ఘనమైన పాదాలకి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకున్నప్పుడు ప్రభువా, మా మధ్యలో నువ్వు ఉండి మాట్లాడిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా దావీదు గారికి వచ్చిన సమస్యలు నువ్వు చూసావు ప్రభువా. అయ్యా అంధకార పరిస్థితుల నుంచి ఆయన విడిపించావు ప్రభువా. చీకటి లాంటి పరిస్థితుల నుంచి ఆయన విడిపించావు ప్రభువా. అయ్యా వెలుగుమయంగా ఆయన జీవితాన్ని నువ్వు మార్చావుగా యేసయ్యా నీ స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నాయన నా యొక్క జీవితం అంతా ఈ సమస్యల్లోనే ముగిసిపోతుందేమో, నా జీవితం అంతా ఈ అంధకారములోనే ప్రభువా అంతరించిపోతుందేమని నిరాశతో ఉన్నారో ప్రభువా, అటు బిడ్డలతో నువ్వు మాట్లాడండి నాయన. అయ్యా వెలుగుమయంగా వారి జీవితాన్ని నువ్వు ఆశీర్వదించండి అయ్యా. నీ స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా యోసేపు గారి జీవితాన్ని కూడా మీరు ఆశీర్వదించారయ్యా. ఇక్కడ కూడుకొని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డల జీవితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి ప్రతి జీవితాన్ని వెలుగుమయంగా మీరు చేయండి నాయన ప్రభువా. అయ్యా విన్న ప్రతి ఒక్క వాక్యాన్ని పట్టుకొని ప్రభువా, అయ్యా దావీదు గారి జీవితాన్ని ఎలాగైతే వెలుగుమయంగా చేశావో, యోసేపు గారి జీవితాన్ని ఎలాగైతే వెలుగుమయంగా చేశావో, ఆ రీతిగా నా యొక్క జీవితాన్ని కూడా వెలుగుమయంగా చేయమని ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నారో అటు బిడ్డల ప్రార్థన అంతటిని మీరు ఆలకించండి అయ్యా. వారి జీవితాలకి గొప్ప ప్రకాశమానమైన వెలుగుని, ఆశీర్వాదాలను మీరు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో
మిక్కిలి అతి వినయంతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను